రాత్రి సమయం 10 గంటలు దాటింది. అమావాస్య రోజు, పైగా ఆదివారం కావటంతో ఊరంతా తొందరగానే నిద్రపోయింది. దాంతో ప్రశాంతంగా ఉంది. ఆ ఊరి సర్పంచ్ భూషణ్ మాత్రం ఒక లాంతర్ పట్టుకుని మట్టి రోడ్డు మీద దిక్కులు చూస్తూ భయంగా ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ మట్టి రోడ్డులో మధ్యలో గుబురుగా ఉన్న చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక 40 ఏళ్ల శ్యామలా దెయ్యం ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. ఇదేమిటి? ఈ సమయంలో నరవాసన వస్తుంది. నా దగ్గరికి ఎవరొస్తున్నారబ్బా అనుకుంటూ లేచి కొమ్మ మీద కూర్చుని చూస్తుంది. భూషణ్ లాంతర్ పట్టుకుని ఊరికి ఎడమ పక్కన ఉన్న అడవి వైపు వెళ్తూ ఉంటాడు. ఆశ్చర్యంగా ఆ దెయ్యం ఇలా అనుకుంటుంది. వీడు ఈ ఊరి సర్పంచ్ కదా. ఈ సమయంలో లాంతర్ పట్టుకుని ఎడమ పక్కన ఉన్న అడవి వైపుగా వెళ్తున్నాడు. అక్కడ మహామాంత్రికుడు తిట్లా ఉంటాడు కదా. భయంగా అడవిలోకి నడుస్తూ ఉంటాడు భూషణ్. అతనికి ఎక్కడో దూరంగా కుక్కల ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఈ భూషణ్ గాడు అడవిలోకి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఆ మహామాంత్రికుడి దగ్గరకే అయ్యుంటుంది. అయినా ఈరోజేమిటి అనుకుంటూ ఆలోచన చేస్తున్న దెయ్యానికి ఆదివారం అమావాస్య అని గుర్తొస్తుంది. వెంటనే ఇలా అనుకుంటుంది. ఊరిలో కనపడకుండా పోతున్న పెళ్లి కాని అమ్మాయిలకి ఈ భూషణ్ గాడికి సంబంధం ఉన్నది లేనిది తెలుసుకోవాలి. ఉంటే మాత్రం వీడి రెండో ముఖాన్ని బయట పెట్టాలి అనుకుంటూ గాల్లో తేలియాడుతూ భూషణ్ వెనకాలే ఆ దెయ్యం కూడా వెళ్తూ ఉంటుంది. భూషణ్ లాంతర్ పట్టుకుని వెళ్ళి తిట్లా అనే మాంత్రికుడి ముందు కూర్చుని ఉంటాడు. అది దెయ్యం చూస్తుంది. నాకొచ్చిన అనుమానం నిజమేనన్నమాట. ఊరిలో ఉన్న పెళ్లి కాని అమ్మాయిలు కనబడకుండా పోవడానికి భూషణే కారణమన్నమాట. పాపం ఈరోజు ఏ అమ్మాయికి ప్రాణగండం ఉందో ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి అనుకుంటూ ఉండగానే మాంత్రికుడు కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. భూషణ్కి కంగారుగా ఉంటుంది. కళ్ళు తెరిచాక ఆ మాంత్రికుడు ఏం చెప్తాడోనని భూషణ్ అనుకుంటూ ఉంటాడు. అయోమయంగా మాంత్రికుడిని చూస్తూ ఉంటాడు. ఒక క్షణం తర్వాత మాంత్రికుడు కళ్ళు తెరిచి ఆకాశంలోకి చూస్తూ, ఈ తిట్లా చేతికి చిక్కిన అమ్మాయిని కాపాడ్డాం అంత ఈజీ కాదు అని ఆ మాంత్రికుడు నవ్వుతూ గాల్లో తేలియాడుతున్న దెయ్యాన్ని చూస్తాడు. దెయ్యం కూడా ఆ మాంత్రికుణ్ణి చూస్తూ ఉంటుంది. ఆ తరువాత మాంత్రికుడు తన ముందు కూర్చున్న సర్పంచ్ భూషణ్ణి చూస్తాడు. మంత్రికా, ఏ అమ్మాయి చిక్కింది? ఎవరు కాపాడాలని చూస్తున్నారు? అది నీకు అర్థం కాదురా భూషణ్. అయినా నువ్వేంట్రా ఒక్కడివే రమ్మంటే నీ వెంట జీవం లేని ఒక ఆడ మనిషిని తీసుకొచ్చావు అని అంటున్న మాంత్రికుడి మాటలకు బిత్తరపోయి తన చుట్టుపక్కల చూస్తాడు. ఎవరైనా ఉన్నారేమో అనుకుంటాడు. కానీ భూషణ్కి ఎవరూ కనిపించరు. మాంత్రిక, నేనొక్కనే నీ దగ్గరికి వచ్చాను. నాతో పాటు ఎవరూ రాలేదు. గాలిలో కంటికి కనపడని శక్తులు ఎన్నో ఉంటాయి. అవి మీకు కూడా కనిపిస్తే అప్పుడు నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కదరా. నా ఉద్దేశం ఏంటంటే మాంత్రిక, నీ ఉద్దేశంతో నాకు పని లేదు. ఆ మాట విని భూషణ్ తలదించుకుంటాడు. ఏంట్రా భూషణ్, వేళ కాని వేళ, రోజు కాని రోజు, వారం కాని వారం ఇలా వచ్చావు. ఏంటి సంగతి? అయ్యా మహామాంత్రిక, నాతో చేసిన ఈ కితకితలు చాలు. మీరే కదా నేను అనుకున్నది జరగాలంటే వేళ కాని వేళ, రోజు కాని రోజు, వారం కాని వారం చూసుకుని రమ్మని చెప్పారు. ఇప్పుడు కూడా అదే కథరా నేను చెప్పేది. ఈ ఊరికి ఎప్పుడూ నువ్వే సర్పంచ్గా ఉండాలంటే అందుకు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలిసేది వేళ కాని వేళ, రోజు కాని రోజు, వారం కాని వారం నాడే తప్ప మిగతా రోజుల్లో నీకేమీ తెలీదు. అందుకే మాంత్రిక, మీరు చెప్పినట్టుగానే నేను బాగా ఆలోచన చేసి వేళ కాని వేళ, రోజు కాని రోజు, వారం కాని వారం నాడు మీ ముందుకొచ్చాను. ఎలా? వేళ కాని వేళ, పగటి వేళ మిమ్మల్ని గెలవడానికి పర్మిషన్ ఉండదు. అందుకే రాత్రి వేళ వచ్చాను. ఇక రోజు కాని రోజు, అమావాస్య రోజు, వారం కాని వారం, ఆదివారం అన్నీ బాగా కలుపుకొని
ఒకటికి 2 సార్లు బాగా ఆలోచన చేసుకొని ఈరోజు ఆదివారం అమావాస్య రోజు రాత్రి 10 గంటల సమయం. ఆ ధైర్యంతోనే ఎంతో ఆశగా నేను ఎలకాలం సర్పంచ్గా ఉంటాను అనే నమ్మకంతో ఇటా వచ్చాను. అది చెబుతున్న భూషణ్ మాటలు విని షాక్ అవుతుంది దెయ్యం. క్షణం పాటు అలాగే ఉండి తేరుకుంటుంది. వీడి అత్యాస పాడుగాను. అయినా కలకాలం సర్పంచ్గా ఉండాలంటే నమ్ముకున్న ప్రజలకి ఉత్తమ సేవలు చేయాలి, కానీ ఇలా మాంత్రికుల దగ్గరికి వస్తారా? ఈ భూషణ్ గాడికి బొర్ర లేనట్టుగా ఉంది. ఆ మాంత్రికుడు చిన్నగా నవ్వి ఇలా అంటాడు. బ్రతికున్నంతకాలం సర్పంచ్గా ఉండాలనే కోరిక నీలో చాలా బలంగా లోతుగా ఉన్నట్టుంది. మొత్తం మీద నేను వేసిన చిక్కుముడికి దారి కనుక్కొని ధీమాగా నా దగ్గరికొచ్చి కూర్చున్నావు కదా. అవును మాంత్రిక, అన్నీ కుదిరితే తెల్లారకు ముందే పూజలు మొదలు పెట్టాలని చెప్పారు కదా. మరి కుదిరాయో లేదో చూద్దాం అంటూ కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉంటాడు. భూషణ్ ముందు గాలిలో ల్యాప్టాప్ ప్రత్యక్షమవుతుంది. ల్యాప్టాప్ స్క్రీన్ మీద మాంత్రికుడి బొమ్మ ఉంటుంది. అది చూసిన దెయ్యం ఇలా అంటుంది. ఓహో, ఈ మాంత్రికుడి జాతకం మొత్తం ఈ ల్యాప్టాప్లో ఉందన్నమాట. అప్పుడెప్పుడు మా అమ్మ చెప్పినట్టు గుర్తు. మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు ఈ మాంత్రికుడి ప్రాణాలు ఆ ల్యాప్టాప్లో ఉన్నాయి అనుకుంటూ ఉండగానే ఆ ల్యాప్టాప్ని అయోమయంగా చూస్తూ ఉంటాడు భూషణ్. మాంత్రికుడు కళ్ళు తెరుస్తాడు. ల్యాప్టాప్ని చూస్తూ ఇలా అంటాడు. గూగుల్ తల్లి, మనం పెట్టిన పరీక్షలో నెగ్గి మన దగ్గరికొచ్చాడు భూషణ్. వాడి కోరిక నెరవేరే మార్గం చూపించు తల్లి. వాడి కోరిక నెరవేరాలంటే వాడికి నేను కొన్ని అమ్మాయిల ఫోటోలు పంపిస్తాను. వాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు బానిసను చేస్తే చాలు. వాడు అనుకున్నట్టుగా ఎప్పటికీ సర్పంచ్గానే ఉంటాడు. ఏమంటావురా భూషణ్? తప్పకుండా తల్లి. కానీ ఒకే ఒక కండిషన్ రా భూషణ్. చెప్పు తల్లి, ఏంటా కండిషను? నిన్ను చూసి హేళనగా నవ్వే అమ్మాయిని తెల్లవారుజాము 4 గంటల వరకు తీసుకొచ్చి నాకు బానిసను చేయాలిరా. అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. ఈ అమావాస్య ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం అమావాస్య రావాలి. అప్పటి వరకు ఎదురుచూపులు తప్పవురా భూషణ్. ఆ మాట విని ఆలోచనలో పడతాడు భూషణ్. గూగుల్ తల్లి రెట్టింపు గొంతుతో ఇలా అంటుంది. ఎరా మాట్లాడవే, నేను వెళ్ళిపోతున్నాను. సరే గూగుల్ తల్లి, ఆ అమ్మాయిని ఎదిగి పట్టుకుంటాను. నాకు అమ్మాయి ఫోటో చూపించు అని భూషణ్ అనగానే ల్యాప్టాప్ నుంచి ఒక్కొక్క అమ్మాయి ఫోటో బయటికి భూషణ్ ముఖం ముందు గాలిలో నిలబడుతూ ఉంటాయి. భూషణ్ ఆ అమ్మాయి ఫోటో చూస్తాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి అమ్మాయిల ఫోటోలొచ్చి భూషణ్ ముందు నిలబడతాయి. వాటన్నిటినీ చూస్తూ ఉంటాడు. చూసిన ప్రతి అమ్మాయి ఫోటో ఏడుస్తూనే ఉంటుంది. నిరాశగా చివరి ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి మాత్రం భూషణ్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. భూషణ్ ముఖం వెలిగిపోతూ ఉంటుంది. మాంత్రికుడు ఆ అమ్మాయి ఫోటో తీసుకుని చూస్తాడు. ఆ అమ్మాయి ఫోటోని గాల్లో తేలియాడుతున్న దెయ్యానికి చూపిస్తూ, ఇదిగో చూడు, మా చేతికి చిక్కిన అమ్మాయిని కాపాడుతానని చెప్పావు కదా. నీకంత శక్తుంటే ఇదిగో ఈ అమ్మాయిని కాపాడు అని అంటున్న మాంత్రికుడి మాటలు వింటుంది ఆ దెయ్యం. మాంత్రికుడు చూపిస్తున్న అమ్మాయి ఫోటోని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. మాంత్రికుడు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకి దెయ్యం తేరుకుంటుంది. కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ మాంత్రికుడి ముందు మోకాళ్ళ మీద నిలబడి దండం పెడుతూ దెయ్యం ఇలా అంటుంది. నా కూతుర్ని ఏమీ చెయ్యొద్దు, నీకు దండం పెడతాను. తనకి వారం రోజుల్లో పెళ్ళి. నా కూతుర్ని వదిలిపెట్టండి, మీరు చెప్పినట్టు చేస్తాను అని తనొక దెయ్యమని మర్చిపోయి ఒక తల్లిలా బ్రతిమాలుతూ ఉంటుంది ఆ దెయ్యం. అది చూసి మాంత్రికుడు కాసేపు నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఇలా అంటాడు. నువ్విప్పుడు సాధారణ తల్లివి కాదు, దెయ్యం తల్లివి. బ్రతిమాలటం కాదు, నాతో బాగా యుద్ధం చేసి నీ కూతురిని కాపాడుకో అని చెప్పిన మాంత్రికుడి మాటలకి దెయ్యం తేరుకుంటుంది. నిజమే కదా, తానిప్పుడు దెయ్యాన్నే అని, కూతురిని కాపాడుకుంటానని ఆ దెయ్యానికి అర్థమవుతుంది. అక్కడి నుంచి తన కూతుర్ని కాపాడుకోవడానికి బయలుదేరుతుంది. అది చూసిన మాంత్రికుడు నవ్వుతూ ఉంటాడు. రాత్రి 11 గంటలుగా వస్తుంది. ఆ ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న మామిడి తోటలోని గెస్ట్ హౌస్ అది. ఆ హౌస్ పైన గాలిలో తేలియాడుతూ కంగారు పడుతూ ఆ హౌస్ చుట్టూ 40 ఏళ్ల శ్యామల దెయ్యం తిరుగుతూ ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్లో 50 ఏళ్ల నా భర్త దివాకర్ ఉన్నాడు. వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న కూతురు మాధవి కూడా ఉంది. కాసేపట్లో నా భర్త కూతురు చనిపోబోతున్నారు.
అత్యాశ స్వార్థపరుడైన భూషణ్ తన మనుషులతో నా వాళ్ళని చంపడానికి తిట్లా అనే మాంత్రికుడితో కలిసి కారులో వస్తున్నాడు. ఎలాగైనా నా వాళ్ళని నేను కాపాడుకోవాలి అంటూ గాల్లో తిరగడం ఆపేసి ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అంతలోనే ఒక నల్లని ఆకారం గాల్లో ప్రత్యక్షమై దెయ్యం ముక్కు మీద పిడికిలితో ఒక్క గుద్దు గుద్దుతుంది. చటుక్కున మాయమవుతుంది. ఆ గుద్దుకి దెయ్యం తుల్లిపడి గాలిలో నుంచి కింద పడుతుంది. ఇదంతా మాంత్రికుడి పని అయి ఉంటుంది. నా కూతురు దగ్గరికి కారులో మాంత్రికుడి రూపంలో దూసుకొస్తున్న మృత్యువు నుంచి నా కూతురిని నేను ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటూ ఆ దెయ్యం ఆ గెస్ట్ హౌస్ చుట్టూ నడుస్తూ ఏదైనా డోర్ కానీ కిటికీ కానీ తెరిచి ఉందా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్కి ఉన్న అన్ని తలుపులు కిటికీలు వేసే ఉంటాయి. దాంతో దెయ్యంలో కంగారు పెరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ గాల్లోకి లేచి బలవంతంగా లోపలికి వెళ్ళాలని చూస్తుంది. అంతే, ఆ గెస్ట్ హౌస్ చుట్టూ మంట మండుతూ ఉంటుంది. దెయ్యం అయోమయంగా ఆ మంటల్ని చూస్తూ ఉంటుంది. దెయ్యం ముందు నవ్వుతున్న మాంత్రికుడి ముఖం ప్రత్యక్షమవుతుంది. అది చూసి దెయ్యం తుల్లిపడుతుంది. ఈరోజు మా శక్తులకి ఎదురు ఉండదే దెయ్యం తల్లి. నా నుంచి నీ కూతురిని నువ్వు కాపాడుకోలేవు. ఈరోజు భూషణ్ గాడి కోరిక నెరవేరుతుంది. ఎలా ఎలా అంటూ ఎంతలా ఆలోచన చేసినా నువ్వు నీ కూతురిని కాపాడుకోలేవు. నీకు నిజం చెప్పనా, ఈ ఇంటి చుట్టూ మండుతున్న మంటలు నీ కూతురిని భర్తని చంపటానికి కాదు, నిన్ను శాశ్వతంగా కాల్చి గాల్లో కలపటానికి ఏర్పాటు చేసిన మంటలు అని భయంకరంగా నవ్వుతూ మాంత్రికుడి ముఖం మాయమైపోతుంది. దెయ్యం అయోమయంలో పడి తన చుట్టూ మండుతూ పైకి పెరుగుతున్న మంటని చూస్తూ, ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి, ఆ తర్వాత కూతుర్ని కాపాడుకోవాలి. ఎలా? ఇంతలో ఒక కారొచ్చి ఆ గెస్ట్ హౌస్ ముందు ఆగుతుంది. ఆ సౌండ్ విని దెయ్యం అటువైపు చూస్తుంది. కారులో నుంచి మాంత్రికుడు భూషణ్ ఇద్దరూ దిగుతారు. మాంత్రికుడు దెయ్యం వైపు చూస్తాడు. దెయ్యం మరింతగా ఏడుస్తూ ఉంటుంది. మాంత్రికుడు నవ్వుతూ కారు దగ్గర నుంచి ఆ గెస్ట్ హౌస్ గుమ్మం వరకు నడుచుకుంటూ భూషణ్తో కలిసి వస్తాడు. భూషణ్ కాలింగ్ బెల్ నొక్కుతాడు. గెస్ట్ హౌస్లో తన బెడ్రూమ్లో పడుకుని ఉన్న దివాకర్ కాలింగ్ బెల్ సౌండ్ విని లేస్తాడు. తన గదిలో ఉన్న లైట్ వేయకుండా తన మొబైల్ ఓపెన్ చేసి చూస్తాడు. సర్పంచ్ భూషణ్ కనిపిస్తాడు. అప్పుడు వెంటనే గోడకున్న వాచ్లో టైం చూస్తాడు. సమయం రాత్రి 12 గంటలు కావస్తుంది. వీడేంటి ఈ టైంలో వచ్చాడు? ఊరంతా వీడి గురించి అనుకుంటుంది నిజమేనా? అయితే లైట్ వేస్తే నేను లేచానని తెలిసిపోతుంది. లైట్ వేయకుండా వాడు ఎంతసేపు ఉంటాడో చూడాలి. ఈ విషయం అమ్మాయికి చెప్పాలి. నేను లేవలేదు కదా అని తను వెళ్ళి తలుపు తీస్తే ఏ ప్రమాదం వచ్చి పడుతుందో ఏంటో అనుకుంటూ తన సెల్ నుంచి కూతురు మాధవి సెల్కి కాల్ చేస్తూ ఉంటాడు తండ్రి దివాకర్. అప్పటికే ఆలస్యమైంది. మాధవి నిద్రలేచి హాల్లోకొచ్చి లైట్ వేస్తుంది. ఆ వెలుగుని చూస్తారు బయట ఉన్న భూషణ్, మాంత్రికుడు ఇద్దరు. వాళ్ల ముఖాల్లో నవ్వు కదలాడుతూ ఉంటుంది. ఒక పక్క దెయ్యం ఏడుస్తూ ఉంటుంది. తన కూతురు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని దివాకర్ నెమ్మదిగా తన గది నుంచి హాల్లోకి వస్తాడు. అప్పటికే ఆలస్యం జరిగిపోతుంది. మాధవి గుమ్మం తలుపు తీస్తుంది. ఎదురుగా భూషణ్, మాంత్రికుడు ఇద్దరూ కనిపిస్తారు. మాంత్రికుడు ఆలస్యం చేయకుండా మాధవిని తన భుజం మీద వేసుకుని కారు దగ్గరికి వస్తాడు. దివాకర్ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి తలుపులు గట్టిగా మూసుకుపోతాయి. మాంత్రికుడు మాధవిని కారు డిక్కీలో వేస్తాడు. ఆ తర్వాత కారెక్కుతూ ఏడుస్తున్న దెయ్యాన్ని చూస్తాడు. కారెక్కుతాడు. భూషణ్ కారుని ముందుకు పోనిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఏడుస్తున్న శ్యామల దెయ్యానికి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. వెంటనే కారుతున్న కన్నీళ్లని తుడుచుకొని చటుక్కున అక్కడ మాయమై భూషణ్ ఇంట్లో తన బెడ్రూంలో ప్రత్యక్షమవుతుంది. బెడ్ మీద భూషణ్ కూతురు సితారా, భార్య సులోచన పడుకుని ఉంటారు. నేను నా కూతుర్ని కాపాడుకోవడానికి ఇలా నీ కూతుర్లోకి దూరిపోతున్నాను. భూషణ్, ఇక కాసుకో. ఇప్పుడు నా నుంచి నీ కూతుర్ని ఏ శక్తి కాపాడుతుందో చూస్తాను అని నవ్వుతూ సితారలోకి దూరిపోతుంది ఆ దెయ్యం. ఇప్పుడు సితార దెయ్యంలా మారిపోతుంది. తన తల్లిని నిద్రలేపుతుంది. నిద్రమత్తులో లేచిన సులోచన కూతురుని సరిగా గమనించలేదు. ఏమిటమ్మా సీతారా, ఏం కావాలి?
నాన్న నన్ను పిలుస్తున్నాడమ్మా, నేను వెళ్తున్నాను. నాన్న నన్ను పిలుస్తున్నాడు. అంటూ బెడ్ మీద నుంచి లేచి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ కారులో మాంత్రికుడు భూషణ్ మాధవిని తీసుకొని అడవిలోని మాంత్రికుడి స్థావరానికి వస్తూ ఉంటారు. ఇంతలో నిద్రమబ్బుపోయిన సులోచన జరుగుతుందంతా కళా నిజమాని తన పక్కన చూస్తుంది. కూతురు సితార కనిపించకపోవటంతో అయోమయంగా కిటికీ దగ్గరకొచ్చి బయటకు చూస్తుంది. సితార దెయ్యం పడమట వైపుకు నడుచుకుంటూ వెళ్తూ మధ్యలో ఆగి తనని చూస్తున్న తల్లిని చూస్తూ అని నవ్వుకుంటూ దారిని చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సులోచన కంగారు పడుతూ తన భర్త బెడ్రూంలోకి వస్తుంది. అక్కడ భూషణ్ కనిపించడు. కంగారు పడుతూ తన సెల్ ఫోన్ తీసుకుని భర్త భూషణ్కి కాల్ చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో భూషణ్ కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి అతని సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఉలిక్కిపడిన భూషణ్ ఎవరా అని చూస్తాడు. ఇంటి దెయ్యం కాలింగ్ అని పడుతుంది. మాంత్రికుడు ఎవరన్నట్టు అడుగుతాడు. నా భార్య ఫోన్ చేస్తుంది, బహుశా నా గదిలోకి వచ్చుంటుంది, నేను కనబడకపోయేసరికి కాల్ చేస్తుంది అంటూ భూషణ్ ఆ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. ఏంటే ఈ టైంలో ఫోన్ చేశావు? సులోచన కంగారు పడుతూ, మీరెక్కడున్నారు? అడవి పందులు పంట నాశనం చేస్తున్నాయి కదా, వాటికి మందు పెడుతున్నాను. మీరు రమ్మన్నారని కూతురు సితారా పడమటి వైపే నడుచుకుంటూ వెళ్తుంది అని చెప్పగానే భూషణ్ సడన్ బ్రేక్ వేస్తాడు. అంతే, అతని కారుకి కొద్ది దూరంలోనే శ్యామలా దెయ్యం పట్టిన తన కూతురు సితార కనిపిస్తుంది. మాంత్రికుడు కోపంగా కారు దిగుతాడు. కళ్ళు మూసుకుని ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అయ్యా తిట్లా మాంత్రికుడు గారు, ఇప్పుడు మీరు నన్ను ఏమీ చెయ్యలేరయ్యా. నన్నేమైనా చెయ్యాలని చూస్తే నాకేమీ కాదు, నేను ఆవహించిన భూషణ్ కూతురికే ప్రమాదం అని చెప్పగానే భూషణ్ కంగారు పడుతూ మాంత్రికుడిని అడ్డుకుంటాడు. దాంతో మాంత్రికుడు ఏ మంత్రం చదవకుండా ఆగిపోతాడు. దెయ్యం సితార నవ్వుతూ ఇలా అంటుంది. భూషణ్, నీకు నీ కూతురు ఎంత ముఖ్యమో నాకు నా కూతురు అంతే ముఖ్యమే. ఇక చంపుకుంటావో కాపాడుకుంటావో నువ్వే ఆలోచన చేసి చెప్పు. నాకు నా కూతురే కావాలి, నా కూతురునేం చేయొద్దు, నీకు నీ కూతురు ఇచ్చేస్తాను. వద్దురా భూషణ్ వద్దు, కూతురు పోతే మరొక కూతుర్ని కనొచ్చు, కానీ ఈ అవకాశం పోతే మళ్ళీ రావటానికి సమయం పడుతుందిరా. నాకీ సర్పంచ్ పదవద్దు, ఏమొద్దు, నాకు నా కూతురే కావాలి అంటూ భూషణ్ డిక్కీలో ఉన్న దెయ్యం కూతురు మాధవిని తీసుకొచ్చి ఇస్తాడు. మాధవిని దెయ్యానికి అప్పగిస్తాడు. ఇప్పుడు నా కూతురు నా దగ్గరే ఉంది. ఈ భూషణ్ గాడి కూతురులో నేనున్నాను. అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళిపో. వీడి అంతం తర్వాత నీ కూతుర్ని నీకు క్షేమంగా అప్పగిస్తాను. నువ్వు ఆగరా పిచ్చి దెయ్యమా, వీడి కూతురిలోకి దూరినంత మాత్రాన నీకు శక్తులు వచ్చాయని అనుకుంటే పొరపాటే. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నా ప్రాణాలు తీయటం, నా అంతం జరగటం అంత సులభం కాదు. ఇప్పుడు చూసి చెప్పు అంటూ ఆ దెయ్యం ల్యాప్టాప్ చూపిస్తుంది. దాన్ని నువ్వేం చేస్తావు? చూస్తూ ఉండు అంటూ పెట్రోల్ తీసి ల్యాప్టాప్ మీద పోస్తుంది దెయ్యం. మాంత్రికుడికి అంతా అయోమయంగా ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా నేను ఏమి చేయగలను? వద్దు వద్దు, దాన్ని కాల్చొద్దు అంటూ ఆ మాంత్రికుడు బ్రతిమాలుతూ ఉంటాడు. లైటర్ తీసుకుని ల్యాప్టాప్ని కాల్చేస్తుంది ఆ దెయ్యం. మాంత్రికుడు కూడా ల్యాప్టాప్తో పాటుగా కాలిపోతూ ఉంటాడు. ఒక 2-3 నిమిషాల వరకు ల్యాప్టాప్ పేలిపోతుంది. అప్పుడే మాంత్రికుడి తల కూడా పేలిపోతుంది. అప్పుడు శ్యామలా దెయ్యం సితారని వదిలిపెట్టి తన కూతురు మాధవిని తీసుకుని గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది. ఆ దెయ్యం తల్లి తండ్రి కూతురిని కలుపుతుంది. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.